హనుమాన్ కేవలం వానరం కాదు, భక్తి, శక్తి, వినయానికి ప్రతిరూపం. ఎత్తైన పర్వతంపై నిలబడి ఉదయించే సూర్యుడి వెలుగులో ఆయన రూపం మెరిసేది. ఆయన శరీరంలో అపారమైన బలం, హృదయంలో అమాయకమైన భక్తి ఉండేది. చిన్నప్పుడు హనుమంతుడు చాలా చలాకి. ఒకరోజు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి అది పెద్ద పండు అనుకున్నాడు. ఇంత అందమైన పండు నాకు కావాలి అని ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలంతా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులోనే ఇంత శక్తి ఎలా అని చూశారు. కానీ అతని అల్లరి ఎక్కువైపోవడంతో తన శక్తి తానే మర్చిపోయేలా శాపమిచ్చారు. కాలం గడిచింది. ఒకరోజు హనుమంతుడు శ్రీరాముడిని కలిశాడు. అది సాధారణమైన కలయిక కాదు. ఆ రోజు నుంచే ఆయన జీవితం మారిపోయింది. రాముడిని చూసిన క్షణం నుంచి హనుమంతుడి హృదయం సేవతో నిండిపోయింది. నా జీవితం ఇక మీదట మీకోసమే అని భావించాడు. సీతమ్మను వెతకడానికి సముద్రం దాటాలి అని తెలిసినప్పుడు అందరూ సందేహపడ్డారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి తనలో దాగి ఉన్న శక్తిని గుర్తు చేశాడు. అంతేగా హనుమంతుడు మహారూపం ధరించి ఒకే దూకుడుతో సముద్రాన్ని దాటాడు. అలలు ఎగిసిపోయాయి, పర్వతాలు కంపించాయి, ఆకాశం కూడా ఆయన శక్తిని చూసి మౌనమైంది. లంకలో అశోక వాటికలో బాధతో కూర్చున్న సీతమ్మను చూశాడు. చిన్న రూపంలో వెళ్ళి నమస్కరించాడు. రాముడి ఉంగరాన్ని చూపిస్తూ, అమ్మా, నేను రామదూతను అన్నాడు. ఆ మాట విన్న సీతమ్మ కళ్ళలో ఆశ వెలిగింది. తరువాత రావణుని సైన్యానికి హనుమంతుడు తన శక్తి చూపించాడు. అతని తోకకు నిప్పు పెట్టగా అదే నిప్పుతో లంకని కాల్చేశాడు. నగరం మొత్తం మంటలో కరిగిపోయింది. అహంకారం ముందు ధర్మం నిలబడింది. యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని ఔషధం తెమ్మని చెప్పారు. ఏ ఔషధమో గుర్తుపట్టలేక హనుమంతుడు మొత్తం పర్వతాన్నే ఎత్తుకుని వచ్చాడు. ఆ రాత్రి ఆకాశంలో పర్వతంతో ఎగిరే ఆయన రూపం దేవతలకే ఆశ్చర్యం కలిగించింది. యుద్ధం ముగిసింది. రాముడు విజయం సాధించాడు. అందరూ హనుమంతుడిని పొగిడారు. నీ వల్లే ఇది సాధ్యమైంది అన్నారు. కానీ హనుమంతుడు తల వంచి చెప్పాడు, ఇది అంతా రాముడి కృప మాత్రమే. అంత శక్తి ఉన్నవాడు అంత వినయంగా ఉండటం అందరికీ పాఠమైంది. అందుకే హనుమంతుడు కేవలం బలానికి చిహ్నం కాదు, భక్తితో కూడిన బలం, వినయంతో కూడిన విజయం. మనకు శక్తి వచ్చినప్పుడు అహంకారం కాదు, వినయం కావాలి. అదే హనుమంతుడు మనకు నేర్పిన గొప్ప పాఠం. జై హనుమాన్.